చెప్పండి, ఏంది పరిస్థితి జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలవబోతున్నారు? జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్కును టీఆర్ఎస్కు పోటీ ఉంది. కాంగ్రెస్ చాలా ముందంజలో ఉంది. ఎందుకంటే యువకుడు, స్థానికుడు. గతంలో మాగంటి గోపీనాథ్ గారిని 3 సార్లు జూబ్లీ హిల్స్ స్థానికులు ఆయనకు పట్టం కట్టిండ్రు. కానీ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఆయన చనిపోయిన పట్ల మనం కామెంట్ చేయలేము. కానీ 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి చేసింది ఏం లేదు. బోడబండ కావచ్చు, వెంగళరావు నగర్ కాలనీ కావచ్చు, దాని తర్వాత ఎర్రగడ్డ కావచ్చు, మోతీనగర్ కావచ్చు, ఈ ప్రాంతాలలో ఎక్కడ సందర్శించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. వాటర్ సరిగా డ్రైన్ కావు, అన్ని ఇబ్బందులు ఉన్నాయి. సరైన రోడ్లు లేక ఇరుకిరుకు గదులు, చాలా ఇబ్బందులతోని ప్రజలు చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నటువంటి తరుణంలో ఎప్పుడైతే అక్కడ ఉప ఎన్నికలు వస్తున్నాయని తెలవడంతో, అంటే మామూలుగా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇది సామాజిక న్యాయం వైపుగా ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొనే తిరుగుతున్నాడు. ఎందుకంటే ఈ సమాజంలో అణగారిన వర్గాలకు వారి హక్కులు వాళ్ళకి ఇవ్వాలనే ఒక లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ వెనుకబడ్డ ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి నిధులు లేకున్నప్పటికీ ఏదో విధంగా డెవలప్ చేస్తూ ఉంది. ఇవాళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏ ఇంటికి పోయినా, ఎక్కడ పోయినా గతంలో మాకు ఎలాంటి న్యాయం జరగలేదు, నవీన్ యాదవ్ స్థానికుడు కాబట్టి తప్పకుండా ఆయనకే మేము ఓటిస్తాము అని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు మనం 11వ తారీఖు తర్వాత తెలుస్తుంది విషయం ఏంటంటే, రిజల్ట్ వచ్చిన రోజు ఇక్కడ అత్యధిక మెజారిటీతో నవీన్ గెలవబోతున్నాడు. నవీన్ యాదవ్ గెలిస్తే హైడ్రా పేరుతో పేదల ఇల్లు మొత్తం గురి చేస్తుంది కాంగ్రెస్ అని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఓకే, హైడ్రా ఇల్లు ఒకవైపు కూలగొడతానని కొంతమంది బాధపడతా అంటే, మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ నగరం, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ హైడ్రా అనే విషయాన్ని బాగా ప్రశంసిస్తున్నారు. అంటే వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు కానీ, వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఏర్పాటు ప్రభుత్వం చాలా చురుకుగా చేస్తుంది. ఎవరిని కూడా ఇక్కడ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కాంగ్రెస్ పార్టీ. పేదల ఇల్లు గులుస్తున్నారంటే వాళ్ళు నాలా పక్కన ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడం వల్ల అనేక అనార్థాలు హైదరాబాద్లో తలెత్తుతున్నాయి. చాలా మందికి చాలా సమస్యలు వస్తున్నాయి. కొంతమంది వరదల్లో కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కానీ దాన్ని వాళ్లకు పునరావాసం ఇస్తూ, వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు ఇస్తూ, వాళ్ళకు ప్రతినిత్యం చూపిస్తూనే ఖాళీ చేయిస్తుంది తప్ప బలవంతంగా ఎవరిని ఖాళీ చేయడం లేదు. వాళ్ళకు సరైన కాదాలు లేవు. నాలా కబ్జా చేస్తే హైదరాబాద్లో ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చాలా ట్రాన్స్పరెంట్గా, ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టకుండానే, అసలు ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇది ప్రజల పార్టీ, ఇది ప్రజాప్రభుత్వము. ఇక్కడ ఎలాంటి అక్రమాలు కానీ, ప్రజలకు వ్యతిరేకంగా కానీ, రాజ్యాంగానికి వ్యతిరేకంగా కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఎవరిని అన్యాయం చేయదు. అందులో ఈ నవీన్ అనే వ్యక్తి చాలా మందికి అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికులు వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రతి సమస్య ఆయనకు అవగాహన ఉంది. ఆయనకు అక్కడ అన్ని షేక్పేట నుంచి మొదలు పెడితే అన్ని బోడబండ కావచ్చు, ఈ వెంగళరావు నగర్ కాలనీ కావచ్చు, వీటన్నిటి పట్ల ఆయనకు స్పష్టంగా అవగాహన ఉంది. బాల్యం నుంచి ఇక్కడ పెరిగినాడు కాబట్టి తప్పకుండా ప్రజలు ఒక బీసీ బిడ్డను ఆశీర్వదిస్తారు. మంచి మెజారిటీతోని నవీన్ గెలవబోతున్నాడు.